కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని విమోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకోక ముందు ఇంకొక భాగం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులని నాశనము చేయుదువా. మరొకసారి చదువుకుందాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జంగుల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దయగల నీ ప్రేమంతటికే నీకు వందనాలు. వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించట్లోనూ ఆ విధంగా ప్రభా మీరు మాకు సహాయం చేస్తూ వచ్చినారు. తిరిగి నాయన పరిశుద్ధమైన బల్ల నా తండ్రి మా మధ్యలో ఉంటూ ఉంది. సూచనగా నీ శరీరము, మీ రక్తము, రక్తమాంసములకు సూచనగా ఉన్నటువంటి పరిశుద్ధ బలను జ్ఞాపకం చేసుకోండి. సమీపిస్తూ ఉన్నాం. నీ వాక్య వెలుగులో మీ మాటలు మాకు వినిపించండి. మేము సరిచేసుకొని చక్కజేయబడి ప్రభా అయోగ్యమైన రీతిలో నీ బలలో చేయబెట్టుకు సహాయం చేయండి. అల్పుడను ప్రభా, అయోగ్యుడిని, దేనికి పనికిరాని వాడిని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి. సిలువ చట్టం మరుగుపరచమని యేసు క్రీస్తు నామములో దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి వాతావరణం కొరకే నీకు స్తోత్రములు. దేవా వాతావరణం అనుకూలపరచండి. అదేవిధంగా కరెంటు పోకుండా సహాయం చేయండి. శబ్దయంత్రం ద్వారా వింటున్న మాటలు వింటున్న మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మా ప్రభును యేసు క్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధమైనటువంటి బల్ల మన మధ్యలో ఉంది. మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షత ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా ప్రభుదినాన మన యొక్క హృదయాలని పరీక్షించుకోవడానికి, పరిశోధించుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం. ఆ పరిశుద్ధమైన బల్ల ఏమి తెలియచేస్తుందంటే, యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క శరీరము, ప్రభువారి యొక్క రక్తములకు సూచినటువంటి బల్ల. అది మనం సమీపించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అందుకే కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగ చేసి అలాగ తినాలి. ఏదో అలవాటుగా కాదు, కానీ మనము అర్థయుక్తముగా హృదయములో మనము దేవుడు మన ఏ విషయాల్లో దోషారోపణ చేస్తూ ఉన్నాడు. శనివారం ప్రార్థనలో కూడా మనం చూస్తూ వచ్చినాం. ఇందువల్ల మీరు పరిశుద్ధులుగా ఉన్నారు అని ఉంది. కాబట్టి మన హృదయం ఏ విషయాలలో దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయములలో దేవుని ఎదుట మన హృదయాన్ని సమ్మతపరచుకోవాలి. వాక్యాలను తీసే అవకాశం లేదు. జాగ్రత్త వినండి. మన హృదయము దోషారోపణ చేస్తుంది. మన హృదయము దోషారోపణ చేయలేదు అంటే అర్థం ఏంటంటే, మన హృదయము ఆత్మ చచ్చిపోయినట్లు లెక్క, మనస్సాక్షి చనిపోయినట్లు లెక్క. మన మనస్సాక్షిగానే మనము బ్రతికి ఉంటే మనం ఏం చేస్తున్నామో అది మనకు దేవుడు చెప్తూ ఉంటాడు. నువ్వు చేసే తప్పు అంటుంది. మన హృదయంలో మనం ఏం చేస్తామంటే కావాలని అది నిజమే అంటాం, కానీ దేవుడు లోపల అంటాడు, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అంటాడు. కాబట్టి మన హృదయము ఆంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు ఉంటాడు. ఆంతరంలో లోపలటువంటి పురుషుడు ఆయన ఏమంటాడంటే, ఆయన హృదయ వేదన కలిగి, ఎందుకంటే ఆ ఆత్మ దేవుడు పెట్టిన సంచకరువు మనకి. దేవుని ఆత్మట అల్లాడుచూ ఉంటుందట.
మనం పాపం చేసినప్పుడు అల్లాడుచుందట. ఆది కాండంలో ఉంది, దేవుని ఆత్మ నీళ్ళ మీద అల్లాడుచూ ఉండెను అని ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మ ఆంతరంగ పురుషుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందట. ముద్దలో కొన్ని మెతుకులు పరిశుద్ధంగా ఉంటే ముద్దంతా కూడా పరిశుద్ధమే. మన హృదయం కానీ పరిశుద్ధంగా ఉన్నట్లయితే మన శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందట. మన హృదయం కానీ చెడిపోతే మన శరీరం అంతా కూడా చెడిపోతుందట. గుర్తుపెట్టుకోండి ప్రేమైన వాళ్ళ. కాబట్టి మన హృదయము అన్నిటికంటే మోసకరం అని చెప్తుంది దేవుని వాక్యంలో ఉంది. మన శరీర భాగాల్లో మోసం ఏం తెలుసా? ఆ హృదయం అట. దేవుని వాక్యం చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానికున్న వ్యాధి ఏందట. అందుకే చూడండి, ఈ దినాలలో ఎవరు చూసినా ప్రభావం దేని మీద పడుతుందట? గుండె మీద పడుతుందట. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. బావి దగ్గర చక్రము పగిలిపోద్దట, బావి దగ్గర కుండ పగిలిపోద్దట, దార యొద్ద కుండ నీళ్లు ఆగిపోతాయట. ఇవన్నీ కూడా దేవుని గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఎందుకు చెప్తున్నాడంటే, మన శరీర భాగాలలో ఉన్నటువంటి అవయవాలలో గుండె చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత గుండె తర్వాత రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే తల, మెదడు. అందుకే చాలామంది మన ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటారు. ఎందుకు? నీవు ఏది పాడైనా ఏది ఏమైనా పర్లేదు, కానీ నీ తల మాత్రం భద్రంగా ఉండాలి. ఈ శరీర భాగాలు అన్నీ కట్ అయిపోయినా, చెప్పండి, కాళ్ళు కట్ అయిపోయినా, చేతులు కట్ అయినా, అన్నీ కట్ అయినా కూడా మన తల కానీ బ్రతుకుంటే మనం సజీవంగా ఉంటాం. కాబట్టి తల అనేది చాలా ఇంపార్టెంటు. ఆ తలకి శిరస్త్రాణం అంటాం దాన్ని, హెల్మెట్. మరి హృదయానికి ఏం పెట్టుకుంటాం? కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ హృదయాన్ని భద్రపరిచేవాడు దేవుడే. దేవుడే మన హృదయాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన ఆత్మను మనకు సంస్కరువుగా పెట్టాడు కనుక ఆ హృదయంలో ఒకరిని కాపలా పెట్టాడు. ఎవరిని పెట్టి చెప్పండి? ఎవరిని? మనస్సాక్షి అనేటువంటి ఒక వ్యక్తిని మన హృదయంలో సాక్షిగా, కాపలాదారుడిగా పెట్టాడు. ఆ మనస్సాక్షి చెప్తూ ఉంటుందట, చెప్పండి, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చెయ్యి, ఇది నువ్వు పోవద్దు, నువ్వు ఇది పో, ఇదే మార్గము, ఇందులో నడవండి, కుడికైనను ఎడమకైనా తిరగొద్దు అని చెప్పి ఆత్మ తానే మనకు బోధిస్తూ ఉంటాడట. కనుక ప్రియమైన వర్లరా, ఈ సమయం ఇది వ్యక్తిగతంగా మనల్ని పరీక్షించుకునే సమయం. మనం ఒకరినొకరిని పరీక్షించుకునే సమయం కాదు. నీ హృదయము స్థితి ఎలా ఉందో నీ దేవుడికి చూపిస్తాడు. నా హృదయ స్థితి ఎలా ఉందో దేవుడు నాకు చూపిస్తాడు. దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, ఈ దినాలలో ఒకరినొకరు పరీక్షిస్తూ ఉంటాం. ఒకరినొకరిని పరీక్షించే క్రమంలట మన విషయాన్ని మర్చిపోతాం. అర్థమవుతుందా? మన విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తామంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే త్రుటిలోనే మన ప్రాణాన్ని కోల్పోయేటువంటి స్థితి. అందుకన్నాడు నిన్న శనివారం మాట, చింతించకుడి, దేని విషయంలో మీరు చింతపడకుడి, ఎందుకంటే మీ చింత యావత్తును నా మీదనే. కారణం ఏంటంటే, మీ కొరకే నేను ఈ లోకానికి వచ్చాను, మీ కొరకే నేను చనిపోయాను. అర్థమైందా? మీరు చింతపడాల్సిన అవసరం లేదు, కనుక మీరు దిగులు పడని అవసరం లేదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, నీకు ముందు నడిచేవాడు నీ దేవుడని యెహోవా. భయపడకు, సిగ్గుపడని అవసరం లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఎందుకు భయపడాలి? కాబట్టి మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఇది చాలా గంభీరమైనటువంటి సమయం. ఏంటి తెలుసా? పరీక్షించుకునే సమయం. నా హృదయం ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, దోషారోపణ చేస్తుందా అని పరీక్షించుకుంటేనట, అప్పుడు మన హృదయానికి ఉన్నటువంటి వ్యాధి పోతుందట. ఆ పోయిన తర్వాత ఆ బలలో చేయి వేస్తే ఏమో తెలుసా? మనం బలపడుతాం. దేవుని యొక్క రక్తము, దేవుని శరీరం తింటే, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడట. అర్థమవుతుందా? మనం తినే ఆహారం వల్ల, ఈ ఆహారం వల్ల తింటే మనం నిత్య జీవంలో ఉండలేము.
కానీ ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగాలి. తాగితే అంట మనం నిత్య జీవం కలిగిన వారమట. అయితే ఆ రక్తాన్ని తాగే స్తోమత, ఆ శరీరాన్ని తినేటువంటి అర్హత నీకు ఉందా లేదో పరీక్షించుకోవాలి మనం. అర్థమవుతుందా? ఆ శరీరంలో, ఆ శరీరం మన శరీరం ఇప్పుడు మనం తింటామండి, ఆ రొట్టె తినగానే మన శరీరానికి పడుతుంది. ఆ రక్తం త్రాగుతాం, రక్తరసం మన శరీరంలో పోతుంది. కొంతమందికి మందులు వికసిస్తాయి, మందు పడదు, ఇంజక్షన్లు పడవు, టాబ్లెట్లు పడవు. ఏమంటారు డాక్టరు? నీకు పడట్లేదు అంటారు. ఈ టాబ్లెట్లు నీకు పడట్లా, ఈ మందు నీకు పడట్లా, కాబట్టి ఏమొచ్చింది, నీకు వాపు వచ్చింది, తీసేయి అంటారు అన్నమాట. ఇప్పుడు ఆయన శరీరం తిని ఆయన రక్తం మనం తాగాలంటే అది మనకేం కావాలి? పడుతుందో లేదు టెస్ట్ చేసుకోవాలి. అదే ఈ సమయం. కాబట్టి ప్రభా, ఒకవేళ అందుకంటాడు కిందకి చూడండి, కింద ఏమందంటే, ప్రభు శరీరమని వివేచింపక తిని తాగుబాడు శిక్షావిధికే తగి తాగుతున్నట. ఒకవేళ ఆ విధంగా మనం పరీక్షించుకోకుండా, డాక్టర్ గారు టెస్ట్ చేయకుండా కానీ ఆ ఇంజక్షన్ వేస్తే ఏమవుద్ది? ప్రమాదం, ప్రాణానికే ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ప్రభువా, నేను నా హృదయము ఇదిగో ఈ విధంగా దోషారోపణ. రాత్రి మనం చూస్తూ వచ్చిన 50 అధ్యాయంలో, ప్రభా నేను పాపం చేశానయ్యా. ఒక మాట చూడండి, 50 దావీదు కీర్తన 55 మాట జ్ఞాపకం చేసుకుందాం. సమయం లేదు, త్వరగా ముగించుకుందాం. మనం 50 అధ్యాయంలో ఏముందో చూసుకుందాం. చూడండి, 51 అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూసుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కింద అంటాడు చూడు, 4వ వచనంలో, నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు చూడండి. ఇది పరీక్షించుకోవడం అంటే. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. ఈ లోకములో అర్థమవుతుందా? రోమపత్రిక ఒక మాట చూసుకుందాం చూడండి. ఇప్పుడు భాగం ఇదే. రోమపత్రికలో 3వ అధ్యాయం చూసినట్లయితే, రోమపత్రిక 3వ అధ్యాయం పేజీ నెంబర్ 135, 10 నుంచి 19 వచనాలు ధ్యానించుకోవాలి దినాన్ని మనం. నీతిమంతుడు లేడు, పేజీ నెంబర్ తీయండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదుకువాడు లేడు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడునూ లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గములు వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూసావా? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కనుక నీతిమంతుడు లేదు, ఒక్కడునూ లేడు. అందరూ కూడా పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. కనుక మనము నీతిమంతులం అనుకున్నామా? మనం పాపం. అందుకే అంటాడు, మనం పాపము చేయలేదని అనేలా మనం దేవుని అబద్ధకునిగా చేస్తామని ఒక మాట చూడండి. ఆ మాట కూడా చూడండి. మనం పాపము చేయలేదని అంటానికి లేదు. మనకి ఆ యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము 1:8 చదవగలుగుతారనా? మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో మనమే మోసపుచ్చుకుందాము, సత్యము మనలో ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం పాపం చేయాలి అంటానికి లేదు ఇక. ఎందుకంటే ఇందాక నువ్వు చూస్తే వచ్చినాం, దావీదు అంటాడు, నా తల్లి పాపముందే నన్ను గర్భం ధరించింది, కనుక నేను పాపములనే పుట్టానయ్యా. కాబట్టి నాలో ఏ మంచితనము లేదు. మంచి చేయాలని ఒక కోరిక నాలో ఉంది, కానీ
కోరిక చేయలేకపోతున్నాడు. అర్థమైంది? చాలామంది ఏమంటారు చెప్పండి, అన్న నాకు అనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నా, చేయాలనుకుంటున్నా, దగ్గర దాకా పోయాను, దగ్గర దాకా పోయి ఇవ్వాలనుకున్నా, ఆ టైం బగ్గిపోయింది, మళ్ళీ వద్దులే అనుకున్నా. మన బుద్ధి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే లోపల మనసు మంచి బుద్ధి పుట్టించేది ఎవడు? దేవుడు. ఆంతరింగ పురుషుడట మనల్ని ఏం చేస్తుందట? ఆంతరింగ పురుషుడు మనలో ఒక బుద్ధిని పుట్టిస్తాడట. ఏందని? అది మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి, మేలు చేయి, మేలు చేయమని మన ఆంతరింగ పురుషుడు చెప్తూ ఉంటే, ఆ బాహ్య పురుషుడు అంటాడు, నువ్వు మేలు చేయొద్దు, కీడు చేయి, నువ్వు కీడు చేయి, నువ్వు కీడు చేయి. కాబట్టి ఒకసారి ఒక సహోదరుడి దగ్గర ఒక యవనస్తుడట పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి, మరి దేవుని దాసు దగ్గరికి వచ్చినట. ఏంటంటే అతనిలో యవనస్తులు ఈ మధ్య కాలంలో, యవనస్తులే కాదు అందరూ కూడా హృదయంలో రెండు తలంపుల మధ్యలో ఉంటున్నాం, రెండు రకాల ఆలోచనలు ఉంటున్నాయి. కాబట్టి మన హృదయం ఏమవుతుందంటే కలవరం చెందుతూ ఉన్నాం. మన హృదయం చాలా సందర్భాల్లో కలవరం చెందుతూ ఉంటుంది. మన హృదయంలో రకరకాలటువంటి కలవరం చెందటం వలన ఏం చేస్తామంటే, ఏం చేయాలో అర్థం కాక జండు బాంబు కూడా పెట్టుకుంటాం. మనం ఏం చేయాలో అర్థం, తలనొప్పి వస్తుంది, ఏం చేయాలి, అన్ని రకాలన్నింటిని కూడా మనము హృదయంలో పట్టించుకుంటాం. అలాగే యవనస్తులంట పరిగెత్తుకుంటా దేవుని దాసు దగ్గరికి వచ్చినట్ట. ఏందయ్యా పరిగెత్తుకుంటా, ఆయాసంతో అంతా చాలా భుక్తాయాసంతో అనుకుంటూ వచ్చినట్ట. ఏంటయ్యా అంటే, పాస్టర్ గారండి నాలో 2 కుక్కలు దనుకుంటున్నాయని చెప్పాడు. ఎన్ని కుక్కలు? 2 కుక్కలు దనుకుంటున్నాయంట. ఏమేమి కుక్కలు అంటే, ఒకటి నల్ల కుక్క, ఒకటి తెల్ల కుక్క అంటారు. అంటే అర్థం ఏంటి? 2 కుక్కలు అంటే ఒకటి చెడు స్వభావము, ఒకటేమో మేలు చేయాలని ఉంది, ఒకటేమో కీడు చేయాలని ఉంది. కాబట్టి మనుషులను చంపేవాళ్ళు ఎవరు కూడా చంపాలని ఎవరు బోరు, మనుషులను చంపాలని ఎవరు బోరు. మనుషులను చంపొద్దని మనసు గుంజుతుంటుంది, కానీ ఏం చేస్తుంటే ఆ పాపం చేయడానికి ప్రేరేపిస్తారు మనుషులు. అందుకట దురాశ గర్భము ధరించగా, దురాశ అంటే ఎందుకంటే మనుషులట దురద చెవులు కలిగిన వారై ఏడవబడి మరులు గొల్పబడి, చూసావా దేవుని వాక్యం ఉంది, పాపం చేయడానికి వాళ్ళు పరిగెత్తూ ఉంటుంది. కనుక ప్రియమైన వర్లరా, దురాశ గర్భం ధరించి పాపము కంటే పాపము పరిపక్వమై మరణానికి అంటదట. కనుక ప్రియమైన వర్ల ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కనుక నేను పాపము చేయకుండా ఉండలేక మానలేనటువంటి వేదన నాలో ఉన్నదని దావీదు కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఏముందంటే, నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, నేను పాపం చేసి ఉన్నా. కనుక దావీదు ఏం చేస్తున్నంటే తన పాపాలు తను ఒప్పుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మనం కూడా మన హృదయంలో దేవుడు ఏమేమి పాపాలు చేశామో, లేకపోతే తలంపుల ద్వారా ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నా వచ్చినామో ఆ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ మనం జ్ఞాపకించినట్లయితే మనకి ఆదికాండం ఒక మాట చూసుకుందాం. ఆదికాండం చూడండి, 18వ అధ్యాయంలో ఏముందంటే 18:23 వచనంలో, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా. ఇక్కడ కూడా 2 మనుషులు ఉన్నారు, ఒకడు దుష్టుడు, ఒకడు నీతిమంతుడు. నీతిమంతుడట చిగురుస్తాడు, నీతిమంతుడికి ఆపదలు వచ్చినా దేవుడు కాపాడుతాడట. దుష్టులట చిగురుస్తాడు కానీ వారి నాశనానికేనే ఉంది. కాబట్టి ప్రియమైన వర్లరా, అబ్రహాములో చాలా వేదన ఉంది. అబ్రహాములో ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో అబ్రహామా, నేను ఈ పట్టణాన్ని కాల్చివేస్తూ ఉన్నా, సొదొమ గొమొర్రా పట్టణాలను నేను కాల్చివేస్తూ ఉన్నా అని చెప్పినప్పుడు, సొదొమలో ఉన్నటువంటి తన తమ్ముడైనటువంటి లోతు గురించి ఆయన చాలా చింత కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకు అంటున్నాడు చూడండి, అక్కడ చూడండి అమ్మా, అక్కడ చూసినట్లయితే 23వ వచనంలో, అప్పుడు అబ్రహాము సమీపించి దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. అయ్యా, వాళ్ళు దుష్టులు కనుక, వారు పాపం చేశారు కనుక వాళ్ళని చంపివేయటము, నాశనం చేయడం మంచిదే. కానీ ఆ పట్టణములో నీతిమంతులు ఉంటే వారితో కూడా చంపేస్తావా అని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. అందుకు దేవుడు ఏమన్నాడు చూడండి, 24వ వచనంలో, ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండినడలా దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము
ఆ స్థలమును నాశనము చేయక కాయుదువా. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమగును గాక అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. 26 వచనం చూడండి. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనపడని ఎడల వారిని బట్టి ఆ స్థలమును కాయుదువా అన్నాడు. ఈ విధంగా అబ్రహాము పలుమార్లు దేవుణ్ణి అడుగుతూ వచ్చినాడు. 50 మంది 50 మంది ఉంటే నేను కాపాడుతున్నాడు. తర్వాత ఏమంటాడంటే 50 మంది తర్వాత ఏమంటాడంటే ఇంకెంతమంది అన్నారు చెప్పండి. ఒకవేళ దాంట్లో 30 మంది ఏముంటే అప్పుడు కాపాడుతావు. అవును, 30 మంది నీతిమంతులు ఉంటే 30 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతా అంటాడు. అలాగే చివరికి ఏంటంటే 10 మంది ఉంటే అర్థమైందా, చివరికి ఒక్కడున్నా కూడా నేను కాపాడుతా అన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడవి నీవే. నీవు దేవునింది విశ్వాసం ఉంచాలని, దేవుని ద్వారా నువ్వు రక్షించబడాలని నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో యథార్థమైన బ్రతుకును మనం బతికినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఒక్కని బట్టే. అర్థమైందా? నీలో ఒక్కడైన వాడు 10,000 మందితో సమానం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకే ఆ ఒక్క నీతి మందిని కొరకు మన బైబిల్ గ్రంథంలో ఉంది. 10 మంది శుద్ధులయ్యారట, ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చి దేవుని తీస్తూ వచ్చినారు. అర్థమవుతుందా? తర్వాత 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయిందట. కాపరి ఏం చేస్తారు చెప్పండి? ఆ 99 గారెలను వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రెను కాపాడడం కొరకై ఆయన వెళ్ళిన వాడిగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో మనకి ఏముంటున్నాడంటే, యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. దేవుడు తన నీతిమంతుల విషయంలోనూ తన యొక్క రక్తము కార్చిన వారి విషయంలోనూ ఆయన శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆకాశాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద మానవులు మంచివారు కాదని, నీతిమంతులు కాదని, నమ్మదగిన వారు కాదని, మనం ఏమాత్రము కూడా నమ్మదగిన వారు కాదని చివరికి ఎవరు పిలుస్తున్నాడు? దేవుడు ఆకాశాన్ని పిలుస్తున్నాడట. ఆకాశాన్ని, తర్వాత భూమి, వీళ్ళిద్దరిని సాక్షులుగా పిలిచి ఏమని చెప్తున్నాడంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తేని వారు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. చూసావా? దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడే సమయం ఏంటంటే, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. నీ నా కొరకై యేసుక్రీస్తు ప్రభువు రక్తం కార్చాడు. ఆయన లోకానికి వచ్చి నీ కొరకే నా కొరకు చనిపోతూ వచ్చినాడు. మన కొరకు ఆయన అనేకమైనటువంటి నిందలు, శ్రమలు, వేదనలు పడుతూ వచ్చినాడు. కలువరి సిలువలో మండుటెండలో సిలువేయబడుతూ వచ్చినాడు. అయితే ఏమన్నాడు? వారిని పెద్దవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేయించు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, మనం పరీక్షించుకోవాలి. దేవునికి తిరుగుబాటు అంటే దేవుని యొక్క సువార్తకి లేక దేవుని పనికి మనము అడ్డుబండ్లుగా ఉన్నామా, లేకపోతే ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నామనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరత మనకుంది. కాబట్టి అన్నాడు, నీతిమంతులతో దుష్టులతో కూడా నీతిమంతులు నువ్వు నాశనము చేయుదువా. అర్థమవుతుందా? నేను నాశనము చేయను, ఎందుకంటే నీతిమంతులు కోరిక సిద్ధింపచేస్తానని దేవుని వాక్యంలో ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను వారిని పెద్దవారిని గొప్పవారిగా చేశాను, కారు వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పనా? ఇక్కడ 2వ వచనం 3వ అధ్యాయం చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే, ఆలకించుడి, ప్రభువును సైన్యములతో యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకములను ఆధారమంతయు పోషణంతయు. చూసావా? యెహోవా ఎవరు? దేవుడట. మనం గమనించండి, ఆయన మన పోషణము, ఆయన మన ఆధారము, మన అన్నోదకములకు, మన స్థితిగతులకు ఆధారమైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, మీరు సమ్మతించి నా మాటలు వినండి అయ్యా. అయ్యో ఇశ్రాయేలు, మీరు నా మాట వినండిలా, మీకు ఎంత మేలు, ఎంత మనోహరము.
కనుక దేవుడి దినాన్ని మనం చెప్తూ ఉన్నాడు, ప్రతి వాడు కూడా తన్ను తాను పరీక్షించుకోనాలి. కనుక ప్రియమైన మన హృదయ స్థితిని పరీక్షించుకుందాం. మన హృదయ స్థితిని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఏ విధంగా మనం పరీక్షించుకోవాలి, ఏ విధంగా మన జీవితాలను మనం పరీక్షించుకోవాలంటే దావీదు కీర్తనకారుడు పరీక్షించుకుంటా, నేను పాపం చేశానయ్యా, నా పాప బంధకముల చేత నేను పట్టబడి ఉన్నా, కాబట్టి నన్ను క్షమించుము. ఎప్పుడైతే మనము అడుగుతామో దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఆ రీతిగా మన హృదయాన్ని మనం పరీక్షించేవారుగా ఉండాలి. ఇక్కడ మనం ఇందాక చూసినటువంటి భాగం చూసినట్లయితే మనం రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రిక ఒకసారి చూద్దాం. ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు బలలో పాలు పొందాం. రోమాపత్రిక చూడండి, 10-11 వచనాలు చూసినట్టయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు. కనుక ఈ దినాలలో దేవుని వెతికేవారు లేరు, దేవుని విషయాల్లో శ్రద్ధ కలిగినటువంటి వారు లేరు, లేకపోతే ఆయన విషయంలో చింతాక్రాంత కలిగినటువంటి వారు లేరు. ప్రతి వారు వారి పనులు చూసుకున్నారు, కానీ మన దేవుణ్ణి పట్టించుకున్నటువంటి వారుగా ఉన్నారని ఈ సమయంలో దేవుడు చెప్తూ ఉన్నారు. 12వ వచనంలో, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారిని మేలు చేయవాడు లేడు, ఒక్కడును కూడా లేడు అని. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభా నిజమే, నువ్వు నా కొరకు చనిపోయావయ్యా, నువ్వు నా కొరకి నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చావు, నువ్వు ఈ లోకమును శాపగ్రస్తుడిగా చనిపోయావు ప్రభా అని దేవుడు మనం అడిగితే దేవుడు తప్పనిసరిగా మనకు దేవుడు సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాటలు చూసినట్టయితే, రక్తము చిందించుటకట వారి పాదాలు పరిగెత్తు ఉన్నాయి. అనేకమైన విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఈ మాటలన్నిటి మనం చెప్పలేం, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటే, దావీదు తన విషయంలో తన పాపాన్ని ఏ విధంగా ఒప్పుకొని వచ్చాడో అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అబ్రహాము ఏ విధంగా తన యొక్క నీతిమంతుడైనటువంటి లోతుని కాపాడు కొరకై ఆ పట్టణంలో నుంచి లోతుని కాపాడుకుంటూ వచ్చినాడు. కారణం ఏం తెలుసా? ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తర్వాత ఆయన తను చేసినవన్నీ కూడా ఒప్పుకొని వచ్చినాడు. ఆ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. లోతుని వెంట పెట్టుకున్నంత కాలము కూడా ఆయన వర్ధిల్లలేదట. ఎప్పుడైతే లోతు నుంచి వేరవుతూ వచ్చినాడో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చినాడు, అబ్రహాము జీవితాన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కానీ అబ్రహాము లోతు విషయంలో చింత కలిగిన వాడిగా ఉన్నాడు. అయితే అబ్రహామును లోతుని వెంట పెట్టుకున్నంత కాలము కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదని ఉంది. అర్థమైందా? ఆ తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అర్థమైందా? పాపము మన వెంట ఉన్నంత కాలము మన లోకంలో వర్ధిలము. అర్థమవుతుందా? అదిగే దోషములు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. ఇందాక మన ఉదయకాలం చూస్తూ వచ్చినాం, దేవుడు మన దీనస్థితిలో ఉన్నప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. మనల్ని ఎవరు పట్టించుకోవాలి ఈ లోకంలో, అయినా దేవుడు మనల్ని పట్టించుకుంటూ వచ్చినాడు. అది ఆయన ఆకాశం ముందున్న మన భూమి మీద ఉన్నాం. అయితే మనం ఎంతగా మన విషయాలు, అందుకట మరణము తప్పించుట యెహోవా వశం, మరణం తప్పించుట యెహోవా వశము, ఎవరి వల్ల కాదది. కనుక దేవుడు ఇంతవరకు నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడంటే దేవుని మహాకృప అయినది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 49వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే 49వ దావీదు కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 49వ దావీదు కీర్తనలో ఒక మాట, ఏడవ వచనం, 49 ఏడవ వచనం చూడండి. ఎవడును ఏ విధమైన చేతనను తన సహోదరుని విమోచించలేడు. 49 ఏడవ వచనంలో ఎవరు కూడా మనల్ని విమోచించలేదు, ఎవరు కూడా మనల్ని విడుదల చేయలేదు. ఆ పాపము నుంచి, శాపం నుంచి దేవుడే మనల్ని తప్పిస్తూ వచ్చినాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాలు పంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినాం.
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువారు ఒక్కడును లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన విషయంలో చింతాకరత కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన మన విషయంలో పట్టింపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. హృదయ స్థితిని ఆయన గ్రహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక నేను పిల్లలను పెంచాను, పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడుచు ఉన్నారు. అలాంటి స్థితి మన హృదయంలో ఉంటే దేవుని అడుగుదాం. దేవుని మీద తిరుగుబాటు చేసే విధానం, దేవుని కార్యములకు తిరుగుబాటు చేసే విధానం, లేక ఏదైనా ఇంకా ఉంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనదని చెప్తూ వచ్చినాం. హృదయంలో ఉన్నటువంటి ఆ స్థితిగతులన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. నీ హృదయము దోషారోపణ చేస్తే, ఏ విషయాల్లో నీకు దోషారోపణ చేస్తూ ఉందో వాటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. కాబట్టి నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నానయ్యా, నన్ను క్షమించు, నన్ను రక్షించము, స్థిరమైన మనసును నూతనముగా నాకు పుట్టించమని దావీదు కీర్తనకారుడు అడుగుతున్నాడు. ఆ స్థిరమైన మనసు నూతనంగా నీలో పుట్టకపోతే, మరి ఆ విధంగా బల్లో చేయి వేస్తే అది మనకి చాలామంది నిద్రించుచున్నారు, రోగులను చాలామంది నిద్రించుచున్నారని ఉంది. కాబట్టి అలాంటి నిద్రావస్థలోకి మనం పోకున్నట్లుగా మనం పరీక్షించుకొని ఏ విషయాలు మనకైతే దోషారోపణ చేస్తుందో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకు ప్రభు సహాయం చేయనట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవుల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల నీ ప్రేమంతటికే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడైన దేవా, నిజమే నా తండ్రి, నాయన నేను పాపములోనే పుట్టి పాపములోనే నా తల్లి జన్మించిందని తెలియజేస్తున్నారు. ఆ రీతిగా నా తండ్రి నీతిమంతులు లేరు, ఒక్కడు లేరు, అందరూ తప్పిపోయిన వారు ఉన్నారని ప్రభు, అందరూ కూడా నాయన తండ్రి దేవుని మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. మేలు చేయాలని కోరిక నాలో ఉన్నది, కానీ మేలు చేయకున్నట్లుగా నా హృదయంలో వేరొక నియమం నాలో వేలుచున్నదని సెలవిచ్చిన మాటలను బట్టి కూడా నీ పాస్తానికి వస్తూ ఉన్నాం. దయగల తండ్రి, నీతిమంతులు లేరని